శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. రుక్మిణీ కళ్యాణ ఘట్టం మిగతా భాగం ఇప్పుడు చూద్దాం. కృష్ణుడు రుక్మిణీదేవి రాసినటువంటి లేఖను చదివి దాన్ని పక్కన పెట్టి అగ్నిజ్యోతునితో, ఈ పిల్ల నాకు లేఖ వ్రాయడం కాదు, ఈ పిల్ల గురించి నేను ఎప్పుడో విని వివాహం చేసుకోవాలని నిద్ర కూడా పోగొట్టుకున్నాను, ఎంత తొందరగా వద్దామా అని అనుకుంటున్నాను అని అన్నారు కృష్ణుడు. ఈ కృష్ణుని దృష్టిలో రాత్రి నిద్రలేదు అంటే ఎవరు తనని పొందాలనుకుంటున్నారో అటువంటి వారితో అజ్ఞానమును తీసి వాళ్ళను తాను పొందడానికి ఆ మహానుభావుడు ఆర్తి చెందుతూ ఉంటాడని మనకు అర్థం. అప్పుడు అగ్నిజ్యోతుడు అన్నాడు, ఆ అమ్మాయి నీకు తగింది, ఆమెకు నీవు తగినవాడివి, మేము గురువులము, నేను అగ్నిజ్యోతుడిని. అగ్ని అంటే స్వయం ప్రకాశం, అజ్ఞానాన్ని దగ్ధం చేసేస్తుంది. అటువంటిది భగవంతుని కూడా చూపిస్తుంది. గురువు ఈశ్వర దర్శనాభిలాషి, అలాంటి వాడిని భగవంతుని వైపుకు తీసుకువెళ్తాడు. మేము గురువులము, ఆశీర్వచనం చేస్తున్నాము, మీ ఇద్దరికీ వివాహం అవుతుంది, ఇంకా ఆలస్యం ఎందుకు, ఈ లోకంలో ఒక గొప్ప సంప్రదాయాన్ని నిలబెట్టు, శరణాగతి చేసిన వారిని భగవంతుడు రక్షిస్తాడు అనే ఒక ధైర్యం నిలబడాలి. కాబట్టి కృష్ణ, నీవు వెంటనే బయలుదేరి రావాల్సిందని చెప్పాడు. ఈ మాట వినగానే వెంటనే కృష్ణుడు దాన్ని రసాదరణ పిలిచాడు. అన్నగారికి కూడా ఈ విషయం చెప్పలేదు. మనస్ఫూర్తిగా పిలిచిన వాడి కోసం పరిగెత్తడానికి పరమాత్మ ఎంత సిద్ధంగా ఉంటారో చూడండి. సారథిని పిలిచి రథం సిద్ధం చేయమన్నారు. అగ్నిజ్యోతంతో కలిసి రథం మీద కూర్చుని గబగబా వస్తున్నాడు. తమ్ముడు ఎక్కడికి వెళ్ళాడు అని బలరాముడు అడిగాడు. విదర్భరాజ్యంలోని కుండిన్నగరమునందు రుక్మిణీదేవిని రాక్షస వివాహం చేసుకుని తీసుకురావడానికి వెళ్ళారు అని అన్నారు. అన్నగారి ప్రేమ అన్నగారిది. తమ్ముడు ఒక్కడే వెళ్ళారని సైన్యం తీసుకుని వెనకాతల బలరాముడు కూడా వెళ్ళాడు. కృష్ణ పరమాత్మ కుండిన్నగర వీధుల్లో తిరుగుతున్నారు. అక్కడి వారు ఆయన చూసి, ఏం అందగాడురా, మహానుభావుడు, ఆ నమలిపించం, ఆ జుట్టు, ఆ నోరు, ఆ గడ్డం, ఆ ముక్కు, ఆ కిరీటం, అబ్బా, కస్తూరి తిలకం లలాట పలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనం చ కలయం కంఠే చ ముక్తావళి గోపస్త్రీ పరివేష్టితో విజితే గోపాల చూడామణి. ఎంత అందంగా ఉన్నాడు. నిజంగా వివాహం జరిగితే రుక్మిణీ కృష్ణులకే వివాహం జరగాలి అని పొంగిపోతున్న సమయంలో అంతఃపురంలో లోపల పాపం రుక్మిణీదేవి కంగారు పడుతోంది. ఘనుడా భూసురుడేగెనో, నడుమ మార్గశ్రాంతుడై చిక్కెనో, విని కృష్ణుండది తప్పుగా తలచెనో, విచ్చేసెనో, ఈశ్వరుండనుకూలింపతలంచునో తలపడో, ఆర్యా మహాదేవియున్ నన్ రక్షింప నెరుంగునో ఎరుగదో, నా భాగ్యం ఎట్లున్నదో. అగ్నిజ్యోతుడు వెళ్ళాడో లేదో, మార్గమధ్యంలో ఏదైనా బడలిక పొందాడో, ఒకవేళ నిజంగా అంతఃపురంలోకి వెళ్ళి నేను రచించిన లేఖ ఇచ్చినప్పటికీ ఆడపిల్ల ధూర్తతనంతో ఇలా రాయడం ఏమిటని కృష్ణుడు రానని అన్నాడేమో, నేను కృష్ణుని పొందగలనో లేదో అని ఆవిడ వ్యాకులత చెందుతోంది. కానీ కృష్ణుని చూసిన ఊళ్ళో వాళ్ళు ఇలా అనుకుంటున్నారు, తగునీ చక్రి విదర్భరాజ సుతకుం తజ్జంబు వైదర్భియన్, తగునీ చక్రికి ఇంత మంచిదగునే, దాంపత్యం ఈ ఇద్దరం దగులంగట్టిన బ్రహ్మ నేర్పరి కదా, దర్పహతారాతి అయి మగడవు కావుత చక్రి, ఈ రమణకిన్ మా పుణ్యంబులన్. నిజంగా చతుర్ముఖ బ్రహ్మగారు ఎంత గొప్పవారంటే కృష్ణుడి కోసం రుక్మిణి కోసం కృష్ణుడిని పుట్టించాడు. వీరిద్దరూ దంపతులైతే ఎంత బాగుంటుందో. కానీ తండ్రి ఈమెను శిశుపాలుడికిచ్చి వివాహం చేస్తాను అని అంటున్నాడు. వీరిద్దరికీ వివాహం అవడానికి ఆ శిశుపాలుడు అడ్డం తొలగిపోయి కృష్ణుడు ఈవిడి పక్కన చేరడానికి మా పుణ్యాలన్నింటినీ ఇచ్చేస్తాం, మా పుణ్యఫలాలు కూడా ఆవిడే తీసుకుని కృష్ణుని భర్తగా పొందాలి అని ఊళ్ళో వాళ్ళు అనుకుంటున్నారు.
ఈశ్వరుని చూసేసరికి ఆ జనకులు సింహాసనం మీద కనపడాలని లోకం తాపత్రయపడిపోతోంది. అమ్మవారు అన్నారు, ఆర్యమహాదేవి అనే ఒక గమ్మత్తైన మాట అన్నారు. ఇది రుక్మిణీ కళ్యాణానికి ఆయువు పట్టు అని అంటారు. బాణత్వం వృషభత్వమర్ధన పూషా భార్యాత్వ మార్యాపతే ఘోణిత్వం సకిత మృదంగవహత చేత్యాది రూపం దదౌ తత్పాదే నైనార్పణం చ కృతవాన్ తద్దేహ భాగో హరిః పూజ్యాత్ పూజ్యతరన్ స ఏవ హి నచతే కోవా తద్భాన్యోదికః. శ్రీ మహావిష్ణువు శంకరుని అనేక రూపంలో సేవించి ఆర్యామహాదేవి అనే పేరుతో పరమశివుని ఇల్లాలు అయింది. ఆ ఆర్యామహాదేవికి సంబంధించిన పద్యం విన్నా చదివినా ఒక ఫలితం వస్తుంది. ఆడపిల్ల నొసటన అల్పాయుర్దాయం ఉన్నవాడు, లేదా ఐశ్వర్యవంగమయం అయిపోయినవాడు, లేదా సంతానం పొందలేనివాడు, ఇలాంటి భంగపాట్లతో ఉన్న పురుషునితో వివాహం అవ్వాలని ఆడపిల్లకు రాసి ఉంటే, ఎవరు ఈ పద్యాలు వింటున్నారో, ఎవరు ఈ పద్యాలు చదువుతున్నారో, ఎవరు రుక్మిణీ కళ్యాణం చూస్తున్నారో వారి నొసట రాత మారి శిశుపాలుడు తప్పి కృష్ణుడు వచ్చినట్టు యోగ్యుడైన వరుడు వస్తాడు. అందుకని పూర్వం కన్నెపిల్లల చేత రుక్మిణీ కళ్యాణం చదివించేవారు. రుక్మిణీ కళ్యాణం చదివినా చూసినా మనకి కొన్ని కోట్ల జన్మ వస్తున్నటువంటి పాపరాశి వలన ఏర్పడిన వాసనలు తొలగి బుద్ధి చేత ఈశ్వర పాదములు పట్టగలుగుతాం. అది పెళ్ళి అయిపోయాక వాళ్ళకి వచ్చే ఫలితం. కాబట్టి అన్ని స్థాయిలో ఉన్న వాళ్ళకి రుక్మిణీదేవి కళ్యాణం ఉద్ధరించేస్తుంది. ఇప్పుడు అగ్నిజ్యోతుడు రుక్మిణీదేవతకు పరిగెత్తుకు వచ్చి, కన్యక, కృష్ణుడు నీ గుణములను మెచ్చుకున్నాడు. నీ వంటి శిష్యురాలకి గురువు అయినందుకు నాకు ఎంతో ధనమునిచ్చాడు. సుదర్శన చక్రం పట్టుకుని వచ్చేశాడు. దేవతలు రాక్షసులు కలిసి వచ్చినా సరే రాక్షస వివాహంతో నిన్ను తీసుకువెళ్తాడు. నీ జీవితం ఫలించింది అన్నాడు. అప్పుడు రుక్మిణీదేవి పరమ సంతోషం పొందింది. అమ్మవారు రుక్మిణీదేవికి పార్వతీ పరమేశ్వరుల ఆరాధన చేసింది. ఆడపిల్ల ఇదోతనం నిలబడాలంటే గౌరీ తపస్సు చెయ్యాలి. గౌరీ తపస్సు చేయించేటప్పుడు ఆమె చేత అమ్మవారికి కుంకుమార్చన చేయిస్తారు. అమ్మవారి అనుగ్రహాన్ని ఆ కుంకుమార్చన వల్లనే కదా పొందగలుగుతారు. కన్య సువాసినిగా మారిపోతోంది. ఆ పిల్ల ఆ తర్వాత తల్లి అవడానికి కావలసినటువంటి అదృష్టం అప్పుడే కటాక్షించబడుతుంది. గౌరీ తపస్సు జరుగుతున్నంతసేపు ఆడపిల్ల తదేక దృష్టితో పార్వతీదేవిని ఆరాధన చెయ్యాలి. అందుకే రుక్మిణీదేవి ఎవరితో మాట్లాడకుండా మౌనంగా దేవాలయానికి వెళ్ళింది. భీష్మకుడు కొన్ని మంగళసూత్రాలు చేయించి వృద్ధ ముత్తైదులకి ఇప్పించాడు. గౌరీ తపస్సు అయ్యేసరికి ఆ పిల్ల మాట్లాడకూడదు, మీరు మాట్లాడించకూడదు. ఆమె గౌరీ తపస్సు మీద కుంకం వేస్తూ తదేక జ్ఞానంతో ఆ నామాన్ని వినాలి. అప్పాలు పరమ పవిత్రమైన వంటకం. భీష్మకుడు అప్పాలు వండి ఒక్కొక్క అప్పం, చెరుకు కర్ర, మంగళసూత్రం రుక్మిణీ చేత ముత్తైదులకు ఇప్పించాడు. అప్పుడు రుక్మిణీదేవి అంది, నమ్మితినా మనంబున సనాతులైన యుమా మహేశులన్ మిమ్ము పురాణ దంపుతలు మేలు భజింతు గదమ్మ, మేటి పెద్దమ్మ దయాంబు రాసివి గదమ్మ, హరింపతిజేయుమమ్మ నిన్నమ్మిన వారికెన్నటికి నాశనము లేదు గదమ్మ ఈశ్వరీ. సనాతనులైన పార్వతీ పరమేశ్వరులను నేను మదిలో నమ్ముకుని ఉన్నాను. మీరిద్దరూ కూడా సనాతనముగా ఆది దంపతులు. అమ్మా, నీవు తరగని ఐదోతనంతో ఉన్నావు. అలా నన్ను కూడా ఐదోతనంతో నిలబెట్టవా ఓ ఈశ్వరి. నీవు దయని సముద్రం వంటి దానివి. కృష్ణుని నాకు భర్తగా చేయవలసిన దానివి. నిన్ను నమ్మిన వాళ్ళకెన్నటికీ నాశనం లేదు, రక్షించి తీరుతావు అంది. తాను చేసిన ఆరాధనకు కృష్ణుడు వచ్చి తీరుతాడని తలచింది. రుక్మిణీదేవి సౌందర్యం చూసినటువంటి ఎందరో రాజులు తట్టుకోలేక తమ తమ రథాల నుండి కింద పడిపోయారు. కనియన్ రుక్మిణి చంద్రమండలముఖం కంఠీర వేద్రావలగ్నం నవాంబోజి దళాక్ష చారుతరవక్షన్ మేఘ సంకాసదే
మేఘ సంకాసదేహు నగరాతి గజేంద్ర హస్తనిధబాహుం చక్రింజీతాంబరం ఖనయాన్శ్రాన్వితగంబుకంటు విజయోత్కంటు జగన్మోహినిన్. రుక్మిణీదేవికి రథంలో నిలబడి పట్టు పీతాంబరాలు కట్టుకుని ఎడం చేత్తో అలవోగ్గా పక్కాలు పట్టుకుని చిరునవ్వుతో రుక్మిణీదేవి వంక చూస్తూ నవ్వుతూ నిలబడినటువంటి కంబుకంఠుడైనటువంటి పరమాత్మ దర్శనం అయ్యింది. పగ్గాలు విడిచిపెట్టాడు, రథం దిగాడు. శరణాగతి చేరిన వారి కోసమే కదా తాను దిగి వచ్చి నడిచి వచ్చాడు. శరణాగతిలో ఈశ్వర ప్రభావం ప్రకటించబడింది. ఈశ్వర ప్రతిజ్ఞ. తానే రథం దిగి వచ్చాడు. అలవకగా అమ్మవారి చేయి పట్టుకున్నాడు, తన రథం ఎక్కించుకున్నాడు. ఇంతమంది వారిద్దరిని చూస్తూనే ఉన్నారు. ఎవ్వరికీ స్పృహ లేదు. రథాన్ని తోలుకుంటూ వెళ్ళిపోతున్నాడు. తర్వాత వీళ్ళందరికీ స్పృహ వచ్చింది. కృష్ణుడు రుక్మిణీదేవిని ఎత్తుకుపోయాడని అన్నారు. పరుగున వెళ్ళి ఈ విషయాన్ని శిశుపాలుడికి జరాసంధుడికి చెప్పాడు. కొంతమంది కృష్ణుని పట్టుకుందామని కృష్ణుని రథం వెంట పడుతున్నాడు. కృష్ణుడు సుదర్శన చక్రంతో వారి కుత్తుకులను కత్తిరించేశాడు. శిశుపాలుడు జరాసంధుడి దగ్గరికి వెళ్ళి జరాసంధుడు ఇలా అన్నాడు: బతకవచ్చును నొడల ప్రాణంబులొండిన బతకగలిగనేని భార్య కలదు. బతికితీవు నీవు భార్య పట్టు దైవమెరంగు వగవవలదు చైజ్య వలదు. శిశుపాల, నీవు చాలా అదృష్టవంతుడు. కృష్ణుని దగ్గరికి వెళ్ళి చచ్చిపోకుండా వెనక్కి తిరిగి వచ్చావు. పెళ్ళైతే పోయింది, మరొక భార్య దొరుకుతుంది. బతికానని సంతోషపడు అని అన్నాడు. ఒక్క రుక్మి మాత్రం ఒక గొప్ప బాలకుడు తన చెల్లెల్ని అపహరించడం ఏమిటని అపారమైన ఆవేశంతో కృష్ణుని రథం వెంట పడి, మా సరివాడవా, మా పాప కొనిపోవా, నేపాటి గలవాడా, చేది వంశ మెందు జన్మించితి, ఎక్కడ జరిగితి, ఎయ్యంబడి నడవడి ఎవ్వడెరుగు, మానహీనుడ నీవు మర్యాదలెరుగవు, మాయగ్రైకోని కాని మలయరావు, నిజరూపమున శత్రు నివహంబు వైభవు, వసుదేవుడు కావు వాని లేదు, కొమ్ము నిమ్ము నీవు గుణరహితుడవు, విడువగా లేని విలయకాల, శిఖా సమాన శితశిఖాముఖనముల, గర్భమెల్లకుందు గుహములందు కలహమందు. రుక్మి తాను తెలియకుండానే శృతి చేసేస్తున్నాడు. నువ్వు గోపబాలకుడివి, ఎక్కడో పుట్టినవాడివి, ఆలమందల వెనకాతలు తిరిగిన వాడివి, నీకు మా పిల్ల కావలసి వచ్చిందా? మా పిల్లని ఎత్తుకుపోతావా? నిలు కృష్ణ, నిన్ను ఇప్పుడే తెదముట్టించేస్తాను అని వస్తున్నాడు. కృష్ణుడు చూశాడు, రుక్మి తన్ని ఇంత నింద చేస్తున్నాడు, కానీ అది స్తుతిపాఠం అయిపోయింది. నిజంగా పరమాత్మకి జన్మమేమిటి, కులమేమిటి, వంశం ఏమిటి, ఇది తెలియక వెర్రివాడు ప్రలాపిస్తున్నాడు. కృష్ణ పరమాత్మ ఒక్కసారి సుదర్శన చక్రాన్ని చేత్తో పట్టుకుని సంకల్పం చేస్తున్నాడు. అనుడగ్గుటికతో మహాభయముతో నాకంపితాంగంబుతో వినత శ్రాంత ముఖంబుతో శృతి చలద్వేణి కళావంబుతో కనుతోయింజడిగొన్న బాష్పములతో కన్యాలలాపంబు మృక్కిన రుక్మిం తెగత్రోయంబోఘ మగడిం కృష్ణుండు రోధిష్ఠుడై. అసలు కన్నుల వెంబట నీరు పెట్టుకోవాల్సిన అవసరమే లేక తన కడగంటి చూపులతోనే లోకాలకు ఐశ్వర్యం ఇవ్వగలిగినటువంటి శ్రీ మహాలక్ష్మి తన తోడబుట్టినవాడు మరణిస్తాడేమోనని ఇంకా పెళ్లి కాకుండానే కృష్ణుడితో వెళ్తోంది. భయపడిపోయి వణకపోతున్న శరీరంతో ఆయన కాళ్ళు పట్టుకుని కళ్ళ వెంబడి నీళ్లు కారిపోతుండగా, కృష్ణ, నా అన్నకు ప్రాణభిక్ష పెట్టు అని అన్నది. పాదములు పట్టుకుంది. అప్పుడు కృష్ణుడు, వీనికి ప్రాణం తీసేంతటి పని చేస్తాను అని కిందకి దిగి కత్తి తీసి రుక్మి తల పట్టుకుని పాయలుగా తల గెడ్డం గొరికేసి వదిలిపెట్టేశాడు. వాడు గుంజుకుంటూ ఉంటే కృష్ణుడు తనపై ఉత్తరయ్యం తీసి రుక్మిణిని బండికేసి కట్టేసి తల గొరిగి విరూపుని చేసి వదిలేశాడు. రుక్మిణీదేవికి చాలా బాధపడింది. బలరాముడు వచ్చి ఓదార్చాడు. తదనంతరం రుక్మిణీకృష్ణులు హాయిగా ద్వారకా నగరానికి చేరుకున్నారు. ధ్రువకీర్తిన్ హరి పెండ్లయాడ నిజ చేతోహరిణిన్ మానై భవ గాంభీర్య విహారిణిన్ నిఖిల సంపత్కారిణిన్ సాధు బాంధవ సత్కారిణి పుణ్యచారిణి మహాదారిద్ర సంహారిణిన్ సువిభూషణాంబరధారిణిన్
గుణవతి చూడామణిన్ రుక్మిణిన్. ఆ రోజున శ్రీకృష్ణుడు రుక్మిణీదేవికి పెండ్లి చేసుకున్నాడు. మంచి పట్టుపుటం కట్టుకుందామె. దరిద్రాన్ని నాశనం చేయగలదు. ఇంటికి వచ్చిన బంధువులను స్నేహితులను ఆదరంతో చూడగలదు. పౌత్రాభివృద్ధి వంశాన్ని పెంచగలిగింది. చక్కటి చిరునవ్వుతో అందరినీ ఆదరించే స్వరూపం ఉంది. మంచి గుణగణాలున్నాయి. అటువంటి రుక్మిణీదేవిని కృష్ణుడు ద్వారకానగరం నందరి పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నాడు. అనగా ఆదిలక్ష్మి అయిన రుక్మిణీతోడ క్రీడ సలుపుచున్న కృష్ణుని చూసి పట్టణంబులోని ప్రజలు ప్రీతియగుచు ముక్త భీతులగుచు. శ్రీ మహాలక్ష్మియే రుక్మిణీదేవి. ఆవిడ పక్కన కృష్ణుడు కూర్చుంటే ఆవిడ మన మొరలు వినిపిస్తుంది. దయాశాలి అయి మనల్ని రక్షిస్తుంది. ఇంకా మనకి ఏమిటి కావాలి? మనం అందరము భయములను వదిలిపెట్టి పరమ సంతోషంగా ఉండవచ్చు అని ప్రజలందరూ భావించారని సుఖయోగీంద్రుడు పరీక్షిత్తుకు రుక్మిణీ కళ్యాణ ఘట్టాన్ని ఇలా వివరించాడు. ఇంతటితో ఈరోజు భాగవతం స్వస్తి.